గో ఫాస్ట్. వదిలే ఆర్విన్, వదిలే. గో ఫాస్ట్, గో ఫాస్ట్, గో ఫాస్ట్, గో ఫాస్ట్. అది స్టూడియో ముందుకెళ్ళు. వెయిట్, అట్లనే ఉండు. ఇంకెట్టు చూడకు, పైకి చూడు. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ డాడీ స్మార్ట్ మమ్మీ. ఇది మా స్టేకేషన్ సెకండ్ పార్ట్ అనమాట. అంటే మేము చెక్అవుట్ చేసే రోజు. చూసారా, బ్యాగ్ ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళేసి సో చెక్అవుట్ చేసేసాము. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మాకు ఇప్పుడు లిటిల్ ఇండియా వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట, అంటే లంచ్ కోసము. మేము స్టేకేషన్ వెళ్ళిన టైం కార్తీక మాసంలోనే కాబట్టి సో నాన్ వెజ్ లేదు. సో వెజిటేరియన్ రెస్టారెంట్ సింగపూర్ మొత్తంలో బెస్ట్ ఏది అని ఎవరైనా అడిగితే కైలాష్ ప్రభాత్ అని చెప్తారు. ఓన్లీ వెజిటేరియన్ అనమాట, ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. సో ఈరోజు అక్కడికి వచ్చాము. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే స్వీట్స్ ఉంటాయి, చాట్, పానీపూరి అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి చాలా బ్రాంచెస్ ఉన్నాయి సింగపూర్లో ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇది. సో స్వీట్స్, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో ఆ స్వీట్స్ చూస్తే అన్నీ ఒక్కొక్కటి తీసుకెళ్ళాలనిపించింది కానీ బట్ నో, అన్నీ తినలేను. సో తేజకు కూడా ఫుల్ నమ్మకం నా మీద. నేను ఎక్కువ ఆర్డర్ చేసేస్తాను కానీ అంత తినలేనని తేజకు కూడా తెలుసు. సో నన్ను ఎక్కువ నమ్మడం అనమాట ఫుడ్ విషయంలో. సో రెస్టారెంట్ అంబియన్స్ ఇది చాలా చాలా బాగుంది. మేము ఫస్ట్ వచ్చి కూర్చుని మెనూ చూస్తున్నాము, ఏం ఆర్డర్ చేయాలి ఏమైనా. అంటే ఇది మొత్తం పంజాబీ డిషెస్ అట్లా అనిపించింది. నార్త్ ఇండియన్ రెస్టారెంట్ అది. సో చూస్తున్నాం అనమాట ఏదైనా స్పెషల్గా ఆర్డర్ చేద్దాము అనేసి. ఆర్వి ఏమో దాన్ని డ్రెస్ మీద ఉన్నదంతా ఆడుకుంటోంది. నేను మీకు ముందు వీడియో చూస్తే తెలుస్తుంది, ఆర్వి చాలా లగేజ్ అయిపోయింది అనమాట. అటు చేసేసరికి బ్యాగ్స్ నాకు సంబంధించిన నేనేం తెచ్చుకోలేదు, కనీసం స్టిక్కర్ కూడా తెచ్చుకోలేదు అనమాట. సో అలా అయిపోయింది అనమాట, అంత హడావుడ అయిపోయింది. అందుకే నా మొహంలా ఉంది. Again we are back with lime soda and lime juice. సో విద్య ఏమో లైమ్ జ్యూస్, నేను మళ్ళీ లైమ్ సోడా. నేను ఇంకా డిసైడ్ ఏది బాగుంటుంది అంట. విద్య లైమ్ జ్యూస్కి ఫిక్స్ అయింది, నేను లైమ్ సోడా. ఆర్వి నీకేం కావాలి? నువ్వు చిన్నపిల్ల కాబట్టి లైమ్ జ్యూస్, ఓకేనా? ఆర్వి చాలా బిజీగా ఉంది, డిస్ట్రాక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా కానీ అసలు డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. సో ఫుడ్ వరకు చాలా బాగుంది. అంటే మెయిన్ కోర్స్ చాలా బాగుంది. బట్ మేము ముందు పాపడి చాట్ ఆర్డర్ చేసుకున్నాం కదా, ఫస్ట్ మీరు చూసారు. బట్ అది టేస్ట్ వరకు ఫైన్. బట్ నాకేమనిపించిందంటే చాలా చాలా స్పైసీగా ఉంది. అండ్ కర్డ్ చాలా చల్లగా ఉన్నది తీసుకొచ్చారనమాట, దాంట్లో వేసిన కర్డ్. బట్ దానివల్ల నాకు అసలు ఆ టేస్ట్ అదొక రకంగా అనిపించింది. ఎక్కువ తినలేకపోయాను. ఎక్కువ తినేయాలనుకున్నాను, చాట్ మనకి మళ్ళీ ఛాన్స్ దొరకదు అన్నట్టు. కాకపోతే అంత తినలేకపోయినా, కోల్డ్ కర్డ్ వల్ల టేస్ట్ అదో రకంగా అనిపించింది. అండ్ స్పైస్ కూడా. సో వాళ్ళిద్దరూ స్ట్రాతో ఆడుకుంటున్నారు. నేను ఆ క్లిప్ పెట్టాను ఆర్వికి, అది తీసి ఎక్కడో పడేసిందనమాట, ఉంచుకోదు అసలు. హెయిర్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాను కానీ కొంచెం గ్రో అయిన తర్వాత చేపిస్తే ఇంకా నీట్గా ఉంటుంది కదా, లేకపోతే బాయ్ కట్లా ఉంటుందని చెప్పి ఆగుతున్నాను. సో ఫుడ్ తినేసాము, బాగానే తిన్నాము. వెజిటేరియన్ మెయిన్ కోర్స్ చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేను కింద నేమ్స్ కూడా మెన్షన్ చేశాను కాబట్టి అవైతే చాలా చాలా బాగున్నాయి. సో బయటకు వచ్చేసాము. ఇప్పుడు మాకు ఏంటంటే ఈవినింగ్ వరకు తిరుగుదాము, ఇంటికి వెళ్ళిపోయి ఏం చేయం కదా. సో నిన్నంతా ఎట్లనో రెస్టే తీసుకున్నాము. సో ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పి కొంచెం బయట తిరుగుదామని అనుకుని ఇట్లా మాల్కి వచ్చాము అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే మేము తినేసిన తర్వాత నేను సూట్ కేస్ సైడ్లో పెట్టాను. మేము చెక్అవుట్ చేసిన తర్వాత సూట్ కేస్ తెచ్చుకున్నాం కదా, అది సైడ్లో పెట్టాను.
మర్చిపోయాము సూట్ కేసు. ఇక్కడికి వచ్చేసాము, మాల్లో మొత్తం తిరిగేసాము, అంతా అయిపోయింది. ఫుల్ క్రిస్మస్ డెకరేషన్స్ అవన్నీ చాలా బాగా చేశారనమాట. ఆ రోజన్నీ కూడా చాలా బాగున్నాయి లైట్స్తో. సో మేము మర్చిపోయాము, అసలు సూట్ కేసు సంగతి గుర్తులేదు. ఎప్పుడు తీసుకురాము కదా, జస్ట్ రోలర్ ఒకటి ఉంటుంది, బ్యాగ్స్ ఉంటాయి అంతే తప్ప ఇంకేం ఉండదు కదా ఎక్స్ట్రా లగేజ్. సో మర్చిపోయాము ఆ సూట్ కేసు సంగతి. సో ఫుల్ తిరిగేస్తాం అనమాట. ఇక్కడ అంతా గుర్తులేదు మాకు. లాస్ట్ ఎండింగ్కి ఏదో మిస్ అయింది అనుకొని చూస్తే సూట్ కేసు లేదు. మళ్ళీ తేజ పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి సూట్ కేసు తీసుకొని వచ్చాడనమాట. సో ఇక్కడ నేను చూస్తున్నాను, అంటే ఇక్కడ నాకు కాటన్ ఆన్ ఇష్టం అనమాట. కంఫర్టబుల్ క్లోత్స్ బాగుంటాయి దాంట్లో. సో నేను కాటన్ ఆన్లో షాపింగ్ చేస్తూ ఉంటాను, మీరు ఇద్దరు తిరుగుతూ ఉండండి అని చెప్పి వీళ్ళు పంపించేశాను. చాలా ఆఫర్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కాటన్ ఆన్లో, మరి ఏంటో తెలియదు. బట్ బట్టలు మాత్రం బాగుంటాయి, రీజనబుల్ అండ్ కంఫర్టబుల్ బాగుంటాయి. Arvi, you like it? Like it. Arvi like it. Arvi like it. Arvi, you like it? Like it. She like this mall very much. So body shop. The mall inco entrance. I studio. Levi's fans ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సో Levi's సింగపూర్ స్టోర్ ఉంది. Oh no, Arvi, look at there. Oh my god, we are going to go there. Arvi, look there. Arvi పైకి చూసింది, నచ్చింది చాలా. Shall we go there? We'll go there. You want to play? Oh no, చిన్నపిల్లలు ఆడేస్తున్నారు ఆల్రెడీ. Arvi, shall we go there? You want to play there? Okay, we'll go, come. ఇందాక చూసింది విద్యకి చూపిస్తాను, తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. విద్య నీకు ఒకటి చూపిస్తాను, ఇట్రా, కమ్ ఫాస్ట్, ముందెళ్ళు, జస్ట్ సీ స్ట్రైట్, ఇంకెటు చూడకు, నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు, ముందే చూడు, ఇంకెక్కడ చూడు, లుక్ స్ట్రైట్, గో ఫాస్ట్, ముందే చూడు, ఫాస్ట్, గో ఫాస్ట్, వదిలే ఆర్విన్, వదిలే, గో ఫాస్ట్, గో ఫాస్ట్, గో ఫాస్ట్, గో ఫాస్ట్. అది స్టూడియో ముందుకెళ్ళు, వెయిట్, అట్లనే ఉండు, ఇంకెటు చూడకు, పైకి చూడు. చూసారా, షాక్ అయిందంట విద్య, చూసారా. సో చూసి నేనైతే షాక్ అయ్యాను. ఎయిర్ వాక్ అనమాట. యాక్చువల్లీ మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ 2 years బిలో ఉన్న కిడ్స్ అలౌ చేయరు. ఆర్వి కూడా ఎక్సైటింగ్గా అనిపించింది, ఆర్వికి కూడా పిల్లలందరూ ఆడుకుంటుంటే దానికి కూడా వెళ్ళాలనిపించింది. కానీ 2 years బిలో కిడ్స్కి నాట్ అలౌడ్ అన్నారు. మళ్ళీ ఆర్విని ఒక్కదాన్ని, అంటే నేనున్నా సరే తేజ వెళ్ళినా కూడా ఎవరో ఒకరిని అలా ఆడుతూ చూడలేదు. నేను కూడా వస్తానని స్టార్ట్ చేస్తాను, సర్లే ఎందుకులే అని చెప్పి ఇంకెళ్ళలేదు. బట్ ట్రై చేయాలని అయితే అనిపించింది ఇద్దరికి. బట్ మేబీ చూద్దాం, మళ్ళీ ఎప్పుడు ఇట్లా ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి మాల్స్లో, సో మళ్ళీ ట్రై చేయొచ్చులే అని అనుకున్నాము. సో ఇక్కడ కూడా నేను బట్టలు చూస్తున్నాను, ఇక్కడ చిన్నపిల్లల బట్టలు ఏమో ఎక్కడికి వచ్చినా నాకు అవే కనిపిస్తాయి. అయితే నావి లేకపోతే ఆర్వి ఏమైనా క్యూట్గా అనిపిస్తే తీసేసుకుంటూ ఉంటాను. సో ఆ పిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటున్నారో, అస్సలు భయం లేకుండా. ఇంకా పైన కూడా ఉంది, అంత పైన కూడా ఆడుతున్నారు పిల్లలు. నిజంగా చాలా ధైర్యం ఉండాలి, కింద చూస్తేనే కళ్ళు తిరుగుతాయి చాలామందికి. వాళ్ళు చూడండి అసలు ఏం భయం లేకుండా ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. ఆర్వి చూస్తుంది పాపం, దానికి కూడా వెళ్ళాలనిపించింది వాళ్ళందరూ ఆటలు చూసి, కానీ అలా లేదు. సో ఇక్కడ క్లా మెషిన్ గేమ్స్ అనే మొత్తం ఆ రూమ్ అంతా క్లా మెషిన్ గేమ్సే ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ మేము చెక్అవుట్ చేసే ముందు చూసామన్నమాట, ఇక్కడ దగ్గరలో ఏమైనా విజిటింగ్ ప్లేసెస్ ఏమైనా మంచిగా ఉన్నాయా అని చెప్పి, ఆర్వికి ప్లే ఏరియాస్ లాంటివి ఉన్నాయా అని చెప్పి చూసాము. సో సిటీ స్క్వేర్ మాల్కి రాగానే
పైన ఒక కిడ్స్ ప్యాలెస్ అని ఒకటి ఉంది. సో అక్కడికి కిడ్స్ కాజల్ అనుకుంటా. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అక్కడ ఏంటంటే 10 hours 12 hours అలా తీసుకోవాలంట. అది ఇక్కడ ఒకటి అండ్ వివో సిటీ మాల్లో ఒకటి ఉంది. ఇంకెక్కడా లేదు అది. మాకు 2 చాలా దూరం అవుతాయి. సో తీసుకుంటే మాకు వేస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఉంటే ఒక 2 hours ఉంటాం. ఇప్పుడు ఆర్వితో పాటు నేను కూడా వెళ్తే అది 4 hours కింద అవుతుంది అనమాట. 2 hours ఉంటే 4 hours కౌంట్ అవుతుంది. సో వేస్ట్ అవుతుంది కదా, ఎందుకులే అని చెప్పి మేము ఇంకా తీసుకోలేదు. సో ఇక్కడ ఆర్టిస్ట్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. A to Z ప్రోడక్ట్స్. నాకు ఈ షాప్ బాగా నచ్చింది, చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇదే అది కిడ్స్ కాజల్. సో చాలా బాగుంది. అంటే పిట్ ఉందన్నమాట, శాండ్ పిట్ లాంటిది, మొత్తం బాల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అదనమాట హ్యాపీ కాజల్. ఎస్, సారీ, కిడ్స్ కాదు, హ్యాపీ కాజల్. సో అది తిరిగేసాం, ఫుల్ మాల్ అంతా తిరిగేసాం. ఇప్పుడు ఇక్కడ కూడా మాకు గుర్తులేదు, మా చేతిలో సూట్ కేసు లేదని. మేము బయటికి వెళ్ళేటప్పుడు మాకు గుర్తొచ్చింది. సో మాల్ ఇది మా స్టేకేషన్ రోజు చెక్అవుట్ చేసి ఇంటికి వెళ్ళేలోపు మేము మా వ్లాగ్ అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పనులు అయినాయి కదా, పెయిన్స్ అవన్నీ. సో అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా రెస్ట్ తీసేసుకున్నాము. సో ఐ థింక్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం మర్చిపోవద్దు, బికాజ్ లైక్ చేస్తేనే రీచ్ ఉంటుంది. బాయ్.